హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు మార్చిన కొత్త పెన్షన్ రూల్స్ ఇవే. అందరూ పాటించాల్సిందే. మరి ఈ కొత్త రూల్స్ ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాము. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది మరియు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం పెన్షనర్ మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ సకాలంలో సులభంగా అందేలాగా చూడటము. ఈ నేపథ్యంలో పెన్షన్ దురదృష్టవశాత్తు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి అవసరమైన ధృవపత్రాలు, అలాగే కొత్తగా వచ్చిన మార్పుల గురించి ప్రతి ఒక్కరూ సమగ్రంగా తెలుసుకోవడం అత్యవసరము. ఫ్యామిలీ పెన్షన్ క్లెయిమ్ చేయడానికి అవసరమైనటువంటి ముఖ్యమైన ధృవపత్రాలు. పెన్షనర్ మరణాంతరం ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్రక్రియ సజావుగా సాగడానికి మరియు చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమండి. ఆ పత్రాల జాబితా చూసుకున్నట్లయితే ఫస్ట్‌ది డెత్ సర్టిఫికేట్. పెన్షన్ మరణించిన వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి జారీ చేయబడినటువంటి ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం తప్పనిసరి. జిరాక్స్ కాపీలు సాధారణంగా ఆమోదయోగ్యం కావు కాబట్టి వివిధ అవసరాల నిమిత్తం ఉదాహరణకు ఎల్ఐసి, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సమర్పించడానికి కనీసం 10-15 ఒరిజినల్ కాపీలు తీసుకోవడం శ్రేయస్కరము. ఆధార్ కార్డు, ఫ్యామిలీ పెన్షన్ ఎవరి పేరు మీదకు బదిలీ కావాలనో వారి ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ, దీనిపై స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ అటెస్టేషన్ అనగా దరఖాస్తుదారు స్వయంగా సంతకం చేసి సమర్పించాలి. మూడోది పాన్ కార్డ్. ఫ్యామిలీ పెన్షన్ పొందబోయే వ్యక్తి యొక్క పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ, దీనిపై కూడా స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఆదాయపు పన్ను సంబంధిత వ్యవహారాలకు ఇది ముఖ్యము. బ్యాంకు ఖాతా వివరాలు, జాయింట్ అకౌంట్ పెన్షనర్ మరియు జీవిత భాగస్వామి పేరు మీద ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉంటే ప్రక్రియ సులభతరం అవుతుంది. సింగిల్ అకౌంట్ ఒకవేళ జాయింట్ ఖాతా లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి వ్యక్తి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా పాస్‌బుక్ మొదటి పేజీ పేరు, ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా కల్పించేలాగా జిరాక్స్ కాపీని జత చేయాలి. రద్దు చేసిన చెక్కు కూడా జత చేయమని అడగవచ్చు. అండర్‌టేకింగ్ లెటర్ ఒకవేళ పొరపాటున ఎక్కువ మొత్తం పెన్షన్ జమ అయినచో అదనపు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి, రికవరీ చేసుకోవడానికి అనుమతినిస్తూ క్లెయిమ్‌దారు ఒక అండర్‌టేకింగ్ ఆర్ డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేసి ఇవ్వాలి. ఇది నిర్దేశిత ఫార్మాట్‌లో ఉంటుంది. ఆరోది డిస్క్రిప్టివ్ రూల్స్. ఇందులో క్లెయిమ్‌దారుని పూర్తి పేరు, శాశ్వత చిరునామా, ప్రస్తుత చిరునామా, పుట్టిన తేదీ, ఎత్తు, స్పష్టమైన 2 గుర్తింపులు ఆహ్, అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్, వేలిముద్రలు వంటి వ్యక్తిగత వివరాలు ఉంటాయి. నిర్దేశిత ఫామ్‌లో వివరాలు నింపి ఇటీవలి ఫోటో అంటే రీసెంట్‌గా ఫోటో అతికించి అవసరమైతే గెజిటెడ్ అధికారితో ధృవీకరించి సమర్పించాలి. జీవన ధృవీకరణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్. ఫ్యామిలీ పెన్షన్ మంజూరైన తర్వాత ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెన్షనర్ జీవించి ఉన్నట్టు ధృవీకరణ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో సమర్పించవలసి ఉంటుందన్నమాట లైఫ్ సర్టిఫికేట్. తొలిసారి దరఖాస్తు చేసేటప్పుడు కూడా ఇది అవసరం కావచ్చు ఫ్యామిలీ పెన్షనర్‌కి. ఇక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు. దరఖాస్తుదారుని యొక్క పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అవసరమవుతాయి. ఇవి దరఖాస్తు ఫామ్, అప్లికేషన్ ఫామ్ మరియు డిస్క్రిప్టివ్ రోల్స్ వంటి వాటిపై అతికించడానికి ఉపయోగపడతాయి. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ. మరణించిన పెన్షనర్‌కు జారీ చేయబడిన పీపీఓ యొక్క జిరాక్స్ కాపీని జత చేయాలి. ఇది పెన్షన్ వివరాలను నిర్ధారించడానికి ముఖ్యమైన పత్రం. కొన్ని సందర్భాల్లో దీనిపై గెజిటెడ్ అధికారి ధృవీకరణ అవసరం కావచ్చు. కుటుంబ సభ్యుల వివరాలు. పెన్షనర్ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్ ఫామ్ సిద్ధం చేసుకోవాలి. సో, పైన తెలిపిన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ద్వారా ఫ్యామిలీ పెన్షన్ క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం కావచ్చు మరియు అనవసర జాప్యాన్ని నివారించవచ్చు.
ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపులకు సంబంధించి ప్రవేశపెట్టిన నూతన నిబంధనలు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులను చేసింది. అవి సాధారణ అర్హతలు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి జీవిత భాగస్వామి ఫ్యామిలీ పెన్షన్‌కు ప్రాథమిక అర్హురాలవుతారు. వారి మరణానంతరం లేదా వారు అనర్హులైన పక్షంలో నిర్దిష్ట వయసులో ఉన్న సాధారణంగా 25 సంవత్సరాలు అట్లా అవాహిత గానీ, విడాకులు తీసుకున్నా గానీ, లేదా వితంతు కుమార్తెలు లేదా నిర్దిష్ట వయసులో ఉండి నిరుద్యోగులైన కుమారులకు కూడా షరతులకు లోబడి ఫ్యామిలీ పెన్షన్‌కి అర్హులవుతారు. రెండోది విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు. గతంలో పరిస్థితి గతంలోని పరిస్థితి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ నిలిపివేసేవారు. నూతన నిబంధన ప్రకారంగా పెన్షనర్ మరణించే సమయానికి జీవిత భాగస్వామిపై గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం లేదా ఐపీసీ సెక్షన్ 498 వంటి తీవ్రమైన నేర ఆరోపణలతో కూడిన విడాకుల కేసు కోర్టులో ఉంటే, ఆ కేసు తుది తీర్పు వెలువడే వరకు ఫ్యామిలీ పెన్షన్ నేరుగా ఆ జీవిత భాగస్వామికి చెల్లించరు. అర్హులైన పిల్లలకు ప్రాధాన్యత. అటువంటి సందర్భాల్లో మొదట అర్హులైన పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ పొందుతారు. పిల్లలు లేని పక్షంలో లేదా అనర్హులైతే, ఒకవేళ అనర్హులైన పిల్లలు లేకపోతే కూడా వారి యొక్క పెన్షన్ పొందడానికి అనర్హులైతే అప్పుడు కేసు పెండింగ్‌లో ఉన్న జీవిత భాగస్వామికి లేదా కేసు తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక పెన్షన్ చెల్లించే అవకాశాన్ని కోర్టు ఆదేశాల లోబడి పరిశీలిస్తారు. తుది తీర్పు ఆధారంగా పెన్షన్ కొనసాగింపు లేదా రద్దు నిర్ణయించబడుతుంది. మూడోది మైనర్ పిల్లలు ఉన్నప్పుడు. పెన్షనర్‌కు మైనర్ పిల్లలు ఉన్నట్లయితే వారికి చట్టబద్ధ సంరక్షకుని ద్వారా లీగల్ గార్డియన్ ద్వారా ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడుతుంది. ఈ సంరక్షకుడి న్యాయస్థానం కూడా ఈ సంరక్షకుడిని నియమించవచ్చు లేదా తల్లిదండ్రులు సహజ సంరక్షకులుగా వ్యవహరించవచ్చు. నాలుగోది శారీరక లేదా మానసిక వైకల్యం గల ఆధారిత పిల్లలు. శాశ్వత శారీరక లేదా మానసిక వైకల్యం కలిగిన తమ జీవనోపాధి తాము చూసుకోలేని స్థితిలో ఉండి పెన్షన్‌పై పూర్తిగా ఆధారపడి జీవించే పిల్లలకు వారి జీవితకాలం ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత ఉంటుంది. వీరికి కూడా అవసరమైతే సంరక్షకుని ద్వారా పెన్షన్ చెల్లిస్తారు. వీరి ఆదాయం పరిమితి నిబంధనలకు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. పునర్వివాహం చేసుకున్న, వితంతు లేదా విడాకులు తీసుకున్న జీవిత భాగస్వామి. సాధారణంగా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వితంతు లేదా విడాకులు తీసుకున్న జీవిత భాగస్వామి పునర్వివాహం చేసుకుంటే వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అనర్హులు అవుతారు. పునర్వివాహం జరిగిన తేదీ నుంచి పెన్షన్ నిలిపివేయబడుతుంది. అయితే పిల్లలు లేని వితంతు పునర్వివాహం చేసుకున్నప్పటికీ ఆమె ఆదాయం నిర్దిష్ట పరిమితికి లోబడి ఉంటే ఫ్యామిలీ పెన్షన్ కొనసాగించేందుకు కొన్ని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ నిబంధనలలో వెసులుబాటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ నిబంధనలు వేరువేరుగా ఉండవచ్చు కాబట్టి సరిచూసుకోవాలి. ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి ఈ నూతన మార్పులు అవసరమైన ధృవపత్రాలను అవగాహన కలిగి ఉండటం ప్రతి పెన్షన్ కుటుంబానికి చాలా ముఖ్యం. ఈ సమాచారం పెన్షనర్ల కుటుంబ సభ్యులకు ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో వారి హక్కులను సకాలంలో సక్రమంగా పొందడంలో సహాయపడుతుందని అయితే ఆశిస్తున్నాము. ఏమైనా సందేహాలు సంబంధిత పెన్షన్ అధికారులకు ఉన్నట్లయితే ఈ యొక్క సంబంధిత అధికారులను లేదా బ్యాంకు లేదా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. సో, ఈ మార్పులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ నిబంధనలు స్వల్పంగా మారే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్‌గా ఉండకపోవచ్చు కానీ దాదాపుగా అన్ని నిబంధనలైతే ఈ విధంగానే ఉంటాయన్నమాట.